సించావ్ హలో అందరికీ ఈరోజు సాటర్డే కదా అలా బయటకు వెళ్దాం అనుకున్నాము. మేమైతే మాకు దగ్గరలో ఉన్న హోయాన్కి వెళ్దాం అనుకున్నాము. దీన్ని సిటీ ఆఫ్ లాంతర్న్స్ అని కూడా అంటారు. వియత్నాంలో దానాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి జపనీస్ కవర్డ్ బ్రిడ్జ్. ఇది 15th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారు. తర్వాత ఇక్కడ లోపల చూడటానికైతే చాలా ఉంటుంది. ఓల్డ్ టౌన్లో చాలా కాఫీ షాప్స్ ఉంటాయి. తర్వాత మీకు మెయిన్ వచ్చి కోకోనట్ బాస్కెట్ బోట్ రైడింగ్ అన్నమాట. అది కూడా కోకోనట్ ఫీల్డ్స్ లోపల నుంచి తీసుకొని వెళ్తారు. అది చాలా బాగుంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ అదైతే. ఇక్కడ ఎవ్రీ మంత్ లూనార్ క్యాలెండర్ ప్రకారం 14th డే రోజున అంటే ఫుల్ మూన్ డే రోజు మనకి లాంతర్న్ ఫెస్టివల్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. చాలా బాగా జరుగుతుంది. అది ఈవినింగ్ 6 నుంచి 10 o'clock వరకు అయితే జరుగుతుంది. అది ఏన్షియంట్ టౌన్ మొత్తం కూడా లైట్స్ అనేవి ఆఫ్ చేసేసి ఓన్లీ లాంతర్న్స్ అవే మాత్రమే ఆన్లో ఉంచుతారు. అది నిజంగా ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది అనమాట ఆ టైంలో కానీ విజిట్ చేసినట్లయితే. హోయాన్ రీచ్ అయ్యే టైంకి మాకు 11 అయింది. సో మాకు ఇక్కడ జనరల్గా 11:30కి లంచ్ టైం అనమాట. మేము ఇండియన్ రెస్టారెంట్ వెతికాము. గణేష్ ఇండియన్ రెస్టారెంట్ అని రేటింగ్ బాగుందని చెప్పి వెళ్ళాము. చాలా రోజుల తర్వాత ఒక ఇండియన్ని కలిసాము. ఆయన నార్త్ ఇండియన్ అనమాట, రన్ చేస్తున్న ఆయన. కాసేపు మాట్లాడారు. మేము స్టార్టర్ ఒకటి బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము. అది అయిపోయిన తర్వాత సిటీలోకి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే మేము జస్ట్ సిటీ అలా చూద్దాము, రెస్టారెంట్స్ కానీ ఏదైనా కెఫేస్ కానీ వెళ్దామని అనుకున్నాము. అందుకని బోట్ రైడింగ్ అది దేనికి వెళ్ళలేదు. వియత్నాం అయితే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది టూరిజంతో. మన ఇండియన్స్ కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మన తెలుగు వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు. నార్త్ ఇండియన్స్ కనిపించారు. సౌత్ ఇండియన్స్లో కూడా తమిళియన్స్ కనిపించారు. మన తెలుగు వాళ్ళు అయితే అసలు కనిపించనే లేదు. ఈవినింగ్ 5:30 అయింది. ఇక్కడ ఒక బన్మీ స్టాల్ కనిపించింది. సో ఎగ్ బన్మీ తీసుకున్నాం మేము. వియత్నామీస్ ఫుడ్ మనం అస్సలు తినలేము. బన్మీ అనేది బెస్ట్ డీల్ అన్నమాట ఇక్కడైతే మాత్రం. తర్వాత మేము జపనీస్ కవర్డ్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈవినింగ్ 6:30 తర్వాత మీకు బోటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్ ఇంకా వైబ్ చాలా బాగుంటుంది. అది మనం రియల్గానే ఎక్స్పీరియన్స్ చేయాలి. జపనీస్ బ్రిడ్జ్కి రైట్ సైడ్ మీకు నైట్ మార్కెట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఇమిటేషన్వే దొరుకుతాయి మీకు. మీరు ఏవైనా కొనుక్కోవాలి అనుకుంటే బార్గెన్ చేయండి. వాళ్ళు చెప్పే ప్రైస్కి మీరు హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి మాత్రం అడగాలి. ఇక్కడ లాంతర్న్స్ దగ్గర మనం ఫొటోస్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళ షాప్లో ఒక లాంతర్న్ కొనుక్కోవాలి. లేదంటే మీరు 20,000 ఇవ్వండి, వాళ్ళకి పే చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. అది కూడా 1 minute అనమాట. ఇక్కడ కనిపిస్తున్న రివర్ నేమ్ వచ్చి తూబాన్ రివర్ అంటారు. ఇక్కడనే మనకి ఈవినింగ్ బోటింగ్ అది జరుగుతుంది. హోయాన్లో టైలర్ షాప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏదైనా మీకు పర్టికులర్గా ఒక డ్రెస్ కానీ డిజైన్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి చూపిస్తే అది వాళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే 2 to 3 అవర్స్లో అయితే అది స్టిచ్ చేసి ఇచ్చేస్తారు మీకు. రీసెంట్ టైమ్స్లో మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా వియత్నాం చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు జస్ట్ ట్రావెలింగ్ గురించి మాత్రమే చెప్తున్నారు. నేను మన వీడియోస్లో అయితే ఇక్కడ వియత్నాంలో జరిగే రెగ్యులర్ అప్డేట్స్ గురించి అండ్ ఇక్కడ వీళ్ళ కల్చర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయగానే మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.